సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి ఈ రోజున దేవుని దయతో 63వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 63వ మాటను మాట్లాడిన మాటను గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలతో 7 అనుభవ సాక్ష్యం గురించి మూడవ పార్ట్లో మన దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమములను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గము టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలను 333 ఎపిసోడ్లలో పాత నిబంధనలలో ఉన్న 333 వాక్యాలతో పత్రికలో ఉన్నటువంటి 333 వాక్యాలతో సువార్తలో ఉన్నటువంటి 333 వాక్యాలతో మరి దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట
1965లో ఉండే నిరుపేదల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని కులాలలో అన్ని మతాలలో ఉండి నిరుపేదలుగా ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో ప్రతిరోజు కూడా మరి కూలి పనుల నిమిత్తమై మరి అనేక రకాలైన పనులకు వెళుతూ తాపి మేస్త్రులుగాను, కార్పెంటర్లుగాను, కరెంటు పని చేసేవారుగాను, పెయింటర్లుగాను, సెంటరింగ్ మేస్త్రులుగాను, ప్లంబింగ్ మేస్త్రులుగాను అనేక రకాలైన మరి డైలీ కూలి పనికి ఆ రోజుల్లో అనేక మంది కూలి పనులుగా అనేక మంది వెళ్ళేవారు. మరి నేడు 2024లో నేడు నిరుపేదల వారసులుగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన వారి అందరికీ ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అనేక రకాలుగా మాట సపోర్టు, అనేక రకాలుగా ఆర్థికంగా సపోర్ట్ చేసి సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవ మాట, 1965లో ఉండే చదువుకునే స్తోమత లేని నిరుపేదల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, తల్లిదండ్రులు చదివించే స్తోమత లేనప్పుడు, ఎవరు సపోర్ట్ లేనప్పుడు నిరుపేదలుగా ఉన్నటువంటి వారు అనేక రకాలుగా పనులు చేయటమే మాత్రమే కాకుండా, కూలి పనులకు వెళ్ళటమే కాకుండా, హోటల్లో పనులు చేయటమే కాకుండా, ఎక్కడైతే మరి బైకులు, కార్లు, బస్సులు ఆగుతున్నాయో ఆ సిగ్నల్ ఉన్న చోట ఈ చిన్నపిల్లలు అందరూ వెళ్ళి అనేక రకాలుగా అడుక్కుంటూ ఆ రోజుల్లో చిన్నపిల్లలు ఉండేవారు. మరి నేడు 2024లో ఉండే నిరుపేదల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నిరుపేద పిల్లలు చదువుకోవటానికి ప్రభుత్వ పథకాలు మరి వస్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులుగా కష్టే ఫలితో పనులు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ పిల్లలకు అప్పులు చేసి ఫీజులు కడుతూ మంచిగా చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా పిల్లలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలా లోన్లు తీసుకుని మరి పిల్లలు పంపిస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకు, తాత, నాయనమ్మ, అమ్మమ్మలకు అటువంటి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ మాట, 1965లో ఉండే వృద్ధుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి నాడు వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండేవారు. మరి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు మరి ప్రతి కుటుంబంలో ఉండే పెద్ద వదినగా ఉన్నటువంటి ఆమె ఆ వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను సరిగ్గా చూడకుండా, సరిగా భోజనం పెట్టకుండా, సరిగా సౌకర్యం చేయకుండా వారిని నీచంగా చూస్తూ, అసహ్యంగా మరి వారిని బాధ పెడుతూ, అనేక రకాలుగా బాధ పెడుతూ అన్నదాశ్రమంలో పెట్టడం జరిగేది. మరి నేడు 2024లో వృద్ధుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే వృద్ధులకు, వికలాంగులకు మరి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. పింఛన్లు రావడం ద్వారా పెద్ద వదినగా ఉన్నటువంటి ఆమె మరి ప్రేమగా చూస్తూ మంచి భోజనం పెట్టి ఎంతో ప్రేమగా చూస్తున్న పెద్ద వదినగా ఉన్నటువంటి ఆమెకు నేను నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాలుగవ మాట, 1965లో ఉండే పుట్టుక క్రైస్తవుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పుట్టుక క్రైస్తవులుగా వారానికి ఒక్కసారే చర్చికి వెళ్ళి వస్తున్నప్పుడు వారు వేసుకున్న బట్టలను చూసి ఆ రోజుల్లో మరి గుర్తించేవారు. వారు మరి ఆదివారం మాత్రమే సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి ఆరాధించేవారు. మిగిలిన రోజుల్లో మరి అనేక రకాలైన కూలి పనులకి, చెరుకు తోట పనులకు, వ్యవసాయానికి సంబంధించిన పనులకు, అనేక రకాలైన పనులకు వెళ్ళి ఆ పనులు చేసేవారు. మరి 2024లో ఉండే పుట్టుక క్రైస్తవ వారసుల గురించి నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఉంటున్నారు. అంటే కారణం పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి తాత, నాయనమ్మలు, మామలు, తల్లిదండ్రులు వారు ఆ రోజు మరి కష్టే ఫలితో కష్టపడి మనం చదివించిన దాని గురించే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. అంతే మాత్రమే కాకుండా వారు చేసిన ప్రార్థన ఫలితంగా ఈరోజు ఇంత గొప్పగా ఉన్నామంటే అటువంటి తల్లిదండ్రులకు, పూర్వీకులైన తాత, నాయనమ్మ, అమ్మమ్మలకు, మామలకు అందరికీ కూడా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట, 1965లో ఉండే పాస్టర్ల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పాస్టర్లుగా పేదరికంలో ఉంటూ, సరైన భోజనం లేక, సరైన బట్టలు లేక నడుచుకుంటూ మరి ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి సువార్త సేవ చేసినటువంటి పాస్టర్లకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నేడు 2024లో ఉండే పాస్టర్ల వారసుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నేడు మొదటి రకం పాస్టర్ చూసినట్లయితే పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో మరి పెద్ద పెద్ద చర్చిలు కట్టుచున్నారు. అలాగే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకుని లైవ్ ద్వారా అనేక మంది వాక్యాన్ని అందిస్తున్నారు. అనేక మంది దైవ సేవకులు పెద్ద పెద్ద కోటీశ్వరులుగా ఉంటూ సంఘానికి వచ్చిన అందరికీ కూడా భోజనం పెడుతున్నారు.
మరి ఎవరైతే బాధలో ఉంటున్నారో, కష్టాల్లో ఉంటున్నారో అటువంటి వారికి సపోర్ట్ చేసే పాస్టర్లుగా అనేక మంది ఈ రోజుల్లో పాస్టర్లు ఉండటం మనం చూస్తున్నాం. రెండవ రకం పాస్టర్ చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి అనేక చర్చలలో జీతాలు తీసుకునేవారిగా, మరి ఇద్దరు పాస్టర్లుగా, 5 మంది పాస్టర్లుగా, 10 మంది పాస్టర్లుగా సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో ఎక్కడైతే మరి సేవ చేస్తున్నారో ఆ ఇద్దరు పాస్టర్లకు పడక గొడవలు, 5 మంది పాస్టర్లకు పడక గొడవలు, 10 మంది పాస్టర్లకు పడక గొడవలు, మరి చర్చలోనే గెంటుకోవటం, తోసుకోవటం, పెద్ద పెద్దగా అరుచుకోవటం, అనేక రకాలుగా కేసులు పెట్టుకోవటం, మరి స్త్రీల సమాజంతో, సంఘ పెద్దలతో, ప్రజలతో, సంఘస్థులతో అందరితో గొడవలు పెట్టుకుని అటువంటి గొడవలు పెట్టే పాస్టర్లను మన రెండవ రకం పాస్టర్లుగా మనం చూస్తున్నాం. మరి మూడవ రకం పాస్టర్ చూసినట్లయితే ఈ మూడవ రకమైన పాస్టర్లు పల్లెటూళ్ళలో కానీ, పట్టణాలలో కానీ, ఫారిన్ కంట్రీస్లో కానీ సువార్త సేవ చేయరు. ఎక్కడ సువార్త సేవ చేస్తున్నారంటే ఎక్కడైతే జైలులో పెట్టిన ఖైదీలు ఉంటున్నారో ఖైదీల దగ్గరికి వెళ్ళి వాక్యం అందిస్తున్నారు. ఎక్కడైతే మరి సైకిల్ కూడా వెళ్ళలేని చోటకు నడుచుకుంటూ కొండలలోనికి, లోయల్లోకి, అడవుల్లోకి, మరి గిరిజన ప్రాంతాల దగ్గరకు, పేద ప్రజలు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి మరి వాక్యాన్ని అందించి అటువంటి గొప్ప సువార్త సేవ చేస్తున్నటువంటి పాస్టర్లకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 6వ మాట 1965లో ఉండే సంఘస్థుల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు సంఘములో ఉండే ట్రెజరరు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజము, అలాగే యవ్వనస్తులు, సంఘ కుటుంబాలు అందరూ కలిసికట్టుగా ఉండి సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా దేవునికి భయపడి సంఘ పరిచర్యలు ఆ రోజుల్లో చేసేవారు. మరి 2024లో నేడు సంఘస్థుల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి రకం సంఘ పరిచర్య ట్రెజరర్గా సంఘములో మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధపెట్టడం, కూతురిని కొడుకుని బాధపెట్టడం, మనవరాలను బాధపెట్టడం, మనవాళ్ళని బాధపెట్టడం, అల్లుళ్ళని బాధపెట్టడం, వియంకుడిని వీపరాలను బాధపెట్టడం, అనేకుల్ని బాధపెట్టి అటువంటి బుద్ధిని మార్చుకొని ఇప్పుడే వారికి మంచి బుద్ధి రావాలని, అందరినీ ప్రేమతో మాట్లాడే అటువంటి మనసు వారికి కలగాలని మీరు నేను కలిసి అటువంటి బుద్ధి ఉన్న వారి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. రెండవ రకం సంఘ పరిచయం చూసినట్లయితే సంఘ పిసిసి సంఘ పెద్దలుగా సంఘములో మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం తల్లిని తండ్రిని బాధ పెట్టడం, అన్నా చెల్లెళ్ళని బాధ పెట్టడం, వదిన ఆడపడుచుని బాధ పెట్టడం, మరి అక్క చెల్లెల్ని బాధ పెట్టడం, అక్క బావలను బాధ పెట్టడం, అత్త మావలను బాధ పెట్టడం, వదిన ఆడపడుచులను బాధ పెట్టడం, అనేక రకాలుగా బాధ పెట్టే బుద్ధి వారికి దేవుడు తీసివేసి మంచి బుద్ధినిచ్చి అందరితో ప్రేమగా మాట్లాడే అటువంటి బుద్ధి వారికి కలగాలని మీరు నేను కలిసి అటువంటి బుద్ధి ఉన్న వారి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మూడవ రకం సంఘ పరిచయం చూసినట్లయితే స్త్రీల సమాజముగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా మంచి పేరు ప్రఖ్యాతి కలవారిగా, పెద్ద ప్రార్థనా పరురాలుగా, వాక్యం మంచిగా చెప్పే ప్రార్థనా పరురాలుగా మరి ఆ సంఘంలో ఆ స్త్రీల సమాజం అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని కొడుకుని బాధపెట్టడం, కూతురి పిల్లలను ఒక రకం చూడటం, కొడుకు పిల్లలను ఒక రకం చూడటం, భర్తని బాధపెట్టడం, కొడుకుని బాధపెట్టడం, అల్లుడిని కూతురిని బాధపెట్టడం, కూతురి పిల్లలను ఒక రకం, కొడుకు పిల్లలను ఒక రకం చూడటం, అటువంటి బుద్ధి ఉన్న ఆ స్త్రీల సమాజంలో ఉన్నటువంటి అటువంటి బుద్ధి ఉన్న వారికి అటువంటి బుద్ధిని దేవుడు తీసివేసి మంచి బుద్ధిని దయచేసి అందరినీ ప్రేమగా మంచిగా ఎవరిని బాధ పెట్టకుండా ఉండే అటువంటి బుద్ధి, అటువంటి మనసు వారందరికీ రావాలని మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. 4వ రకం సంఘ పరిచయం చూసినట్లయితే సండే స్కూల్ యూత్ వారికి టీచర్స్గా పాటలు పాడటంలో కానీ, వాక్యం చదవటంలో కానీ సంఘంలో అందరికీ మంచిగా కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం తల్లిదండ్రులను బాధపెట్టడం, అత్త మామల్ని బాధపెట్టడం, అల్లుడిని కూతుర్ని బాధపెట్టడం, కోడల్ని కొడుకుని బాధపెట్టడం, మనవరాళ్ళందరినీ బాధపెట్టడం, సంఘములో స్త్రీల సమాజంలో బాధపెట్టడం, పాస్టర్లను బాధపెట్టడం, సంఘస్థులని అందరినీ బాధపెట్టే అటువంటి బుద్ధిని వారికి దేవుడు తీసివేసి వారికి మంచి బుద్ధి ఇచ్చి మంచి మనసు ఇచ్చి అందరితో ప్రేమగా మాట్లాడే అటువంటి బుద్ధి వారికి రావాలని మీరు నేను కలిసి అందరము కలిసి ప్రార్థన చేద్దాం. 7వ మాట 1965లో క్రైస్తవ కుటుంబాల గురించి నాడు నేడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నాడు క్రైస్తవ కుటుంబాలు మరి వారానికి ఒక్కసారే కుటుంబ సమేతముగా తల్లి తండ్రి కొడుకు కూతురు భార్య భర్తలు అందరూ కూడా దేవుని సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచి ఆరాధించడంలో ఆ కుటుంబం అంతా కూడా సంతోషంతో సమాధానంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో ఉండేవారు. మరి నేడు 2024లో నేడు క్రైస్తవ కుటుంబములుగా మరి పట్టణాలలో పాలన కంటెస్ట్లో ఉంటున్నారు. 24 గంటలు దేవుని వాక్యం వింటున్నారు. అయినా ఒకే ఇంటిలో ఉంటున్నారు. కానీ వారికి సంతోషం లేదు, సమాధానం లేకుండా ఉంటున్న వారు ఎవరెవరంటే, ఒకే ఇంటిలో ఉంటున్న పెదనాన్న పెద్దమ్మను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెదనాన్న పెద్దమ్మను విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెదనాన్న కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెదనాన్న కొడుకుని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ పెదనాన్న కొడుకుని కలిపేది మాట్లాడే మాట,
ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ పెదనాన్న కొడుకుని విడదీసేది మాట్లాడే మాట. ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట. ఒకే ఇంటిలో అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. ఎవరైతే భార్యాభర్తలుగా విడిపోయారో, అత్తమామలుగా విడిపోయారో, మరి ఎవరైతే మరి మాట వల్ల విడిపోయి సంతోషం సమాధానం లేకుండా ఉంటున్నారో అటువంటి వారికి సంతోషం సమాధానం రావాలంటే మీరందరూ కూడా చేయవలసింది ఏమిటంటే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి. మీకున్న ఆ బుద్ధిని తీసివేసి మంచి మనసుతో ప్రతి ఒక్కరిని ప్రేమతో మాట్లాడి అటువంటి బుద్ధి ఉన్నట్లయితే, అటువంటి మనసు ఉన్నట్లయితే మీకు ఎప్పుడూ కూడా సంతోషం సమాధానముగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్ట ఫలి గురించి, 7 అనుభవ సాక్ష్యముల గురించి, అలాగే 3వ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవం ఇప్పుడు మీకు అందరికీ సాక్ష్యం ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యములు ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 1965 నుండి 2024 వరకు
నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మనుషులు మాట సపోర్ట్ చేసిన వారిలో JLM చర్చి శ్రీల సమాజం అందరికీ మాట సపోర్ట్ చేసిన వారందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ప్రభునందు నిద్రించిన పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం 1987లో నాడు ఏమిటంటే దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో తిండి లేక, ఉండటానికి రూము లేక, వంట చేసుకోవడానికి సామాన్ లేక, తిరిగి వెళ్ళటానికి కూడా ఛార్జీలు డబ్బులు లేక, 6 నెలలుగా భోజనం లేక నేను బాధపడే పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండేది. మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో ఆర్థిక సమస్యలతో బాధపడినప్పుడు మరి అనేక రకాలుగా మరి అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు లేక అనేక రకాల ఆర్థిక సమస్యలతో బాధపడడం జరిగేది. మరి నాలుగవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1999లో నాడు అనుభవ సాక్ష్యం ఏమిటంటే దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్లకు మరి రూములకు తిరిగి ఎక్కడైతే రూములకి అద్దె తక్కువగా ఉంటుందో 12 చోట్లకు తిరిగి 12 చోట్ల మరి అద్దెగా ఉండటం, అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండేది. మరి ఐదవ అనుభవ సాక్ష్యం 1990లో నాడు పరిస్థితి ఏమిటంటే దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రెనైట్ టైల్స్ పని మరి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకంటే సీనియర్ మేస్త్రిని అక్కడ పని నేర్చుకుని వాళ్ళకంటే ఎక్కువ నాకు జీతం వస్తుందని ఆ సీనియర్ మేస్త్రి అందరూ కూడా నన్ను ర్యాగింగ్ చేయడం ప్రారంభించేవారు. ఆ భయపడిన పని మానేస్తానని, ఆ పని నేర్చుకోకుండా వెళ్ళిపోతానని, మరి నేను అటుకెళ్ళిన అన్నం బాక్స్ అంతా తినేసి అన్నం బాక్సులో మరి ఇటుక మొక్కలు, ఇసుక, కంకర, సిమెంటు, మరి పేడ అటువంటి రకరకాలైనవి ఆ బాక్సులు పెట్టి ఉంచేవారు. మరి అప్పుడు నేను భోజనం చేద్దామని నేను ఆ బాక్స్ తీసేటప్పటికి అటువంటి రకాలైన పెట్టేవారు. అయినప్పటికీ వారిని నేనేమనకుండా మరి ఆ భోజనము లేనప్పటికీ ఆ పని నేర్చుకోవటం మానకుండా ఆ పని నేర్చుకునేవాడిని. అప్పుడు ఎప్పుడైతే భోజనం లేకుండా ఇలా ఈ రీతిగా పనిచేస్తున్నానో మరి 7 రకాలైన అనారోగ్యాలు నాకు రావడం జరిగింది. మరో 6వ అనుభవ సాక్ష్యము ఏమిటంటే 1994లో నాడు పరిస్థితి ఏమిటంటే దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో నేను బాధపడటం జరిగింది. 7 రకాలైన అనారోగ్యాల్లో 6వ రకమైన అనారోగ్యం ఏంటంటే 20 ఏళ్లుగా స్కిన్ ఎలర్జీతో ప్రతిరోజు కూడా పెన్సిన్ ఇండెక్స్ను మరి చేసుకోవడం జరిగింది. మరి 7వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే 1994లో నాడు పరిస్థితి ఏమిటంటే దేవుని దర్శనము, దేవుని స్వస్థత, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల ద్వారా నేను సంపూర్ణ స్వస్థత పొందుకున్నాను. నేను మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడే మాటల కంటే ముందుగా నేను తెలుసుకున్నది ఏమిటంటే మరి మొదటిగా ఆయన పొందిన గాయాలు ఏమిటంటే 150 కేజీల బరువు గల శిలువను, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల శిలువను, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల శిలువను, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపురవతులతో, ఆరవదిగా 3 సార్లు కిందకి పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా, 10వదిగా 150 వీపుపై గాయములతో, 11వదిగా 6.5 లీటర్ల రక్తం చిందించి, 12వదిగా శిలువపై మాట్లాడిన 7 మాటలలో 6వ మాట ఏమిటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనది. యేసుక్రీస్తు మరి శిలువలో మాట్లాడిన 7 మాటలను నేను గుర్తు చేసుకున్న నేను ఆ వాక్యానుసారంగా మరి పట్టుకుని ఆ వాక్యానుసారంగా నేను జీవించి మరి 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో 39 గ్రంథం నుండి 333 స్తుతించే వాక్యంలో 63వ స్తోత్రం, కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 18వ వచనంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున దేవుని స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు ప్రత్యేక పాఠ్యంలో నుండి 23 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 63వ స్తోత్రము, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 63వ స్తోత్రం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో ప్రవక్త కంటే గొప్పవాడైన దేవా మీకే స్తుతి స్తోత్రములు చెల్లించమని దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము, సమాధానము మరి సమృద్ధిగా మనము ఆశీర్వదించబడతామని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధమైన మన కృతజ్ఞతా కానుక ఇచ్చట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఎవరైతే ప్రతిరోజు కూలి పనులు చేస్తున్నారో, ఎవరైతే ప్రతిరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో, ప్రతి ఆదివారం కూలి పనులు
వారం వారం డబ్బులు వస్తున్నాయో వారందరూ కూడా ప్రతి ఆదివారం వెళ్ళి దేవుని దర్శన భాగం ఇవ్వండి. వారం వారం అయ్యే ఖర్చు నుంచి కూడా దేవుని దర్శన భాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా నెల నెల వచ్చే జీతాల నుంచి దేవుని దర్శన భాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా నెల నెల ఇంటికి అయ్యే ఖర్చు నుంచి కూడా దేవుని దర్శన భాగం ఇవ్వండి. మీరు ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో ఆ సంఘానికి ఇచ్చినట్టయితే ఆ సంఘ కాపరి వాక్యం ద్వారా అనేకులకి వాక్యం అందించడం ద్వారా మరి ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే మానవలసి పొందారో, ఎవరైతే వాక్యం తెలుసుకుని మారారో అటువంటి వారిని మార్చే అటువంటి భాగ్యం మీకే కలుగుతుంది. కాబట్టి మీకు దేవుడు మిమ్మల్ని 30 60 100 ఆశీర్వదిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞత స్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరికి వెళ్ళినటువంటి గొప్ప భాగ్యం క్రైస్తవ కుటుంబాలకి ఉన్నది ఏమిటంటే, ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే ముందు దేవుడు అన్ని కులాలలో ఉన్న, అన్ని మతాలలో ఉన్న, అన్ని కుటుంబాలలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మరి దేవుడు కాసి కాపాడినందుకు మనమే కృతజ్ఞతాస్తుతి దేవుడికి చెల్లించినట్లయితే మన కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మరి ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు వాహనాలు నడిపేవారిని, వాహనాలు ప్రయాణించే వారిని, అలాగే గవర్నర్ను, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలను, లాయర్లను, మరి డాక్టర్లను, అలాగే నర్సులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, పోలీస్ అధికారులను అని ప్రభుత్వ ఉద్యోగులను, అలాగే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరి కుటుంబాలని దేవుడు కాసి కాపాడినందుకు మనందరం కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అలాగే 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున 63వ ఎపిసోడ్లో 63వ మాటల గురించి, 63వ స్తుతించడం గురించి, 63వ మహింపరచడం గురించి, 63వ గణపరచడం గురించి, 63వ కృతజ్ఞత కానుకల గురించి, 63వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 63వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 63వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 63వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. 7వ మాటతో దేవునికి ప్రతిరోజు కూడా వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం ద్వారా మనకు దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తారు. మీరు నేను కలిసి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో, ఎవరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో, ఉద్యోగాలు రాక బాధపడుతున్నారో, విదేశాలకు వెళ్ళడానికి డబ్బు లేక బాధపడుతున్నారో, అప్పులు పాలై బాధపడుతున్నారో, అనేక మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని లాభాలు రాక మరి అప్పులైపోయి బాధపడుతున్నారు, అనేక మంది స్థలాలు అమ్ముడిపోక బాధపడుతున్నారు, అనేక మంది ప్రతి రోజు కూడా అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అటువంటి వారు సంపూర్ణ స్వస్థ పొందుకునేలాగా మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు ఎంచుకుంటున్నాను తండ్రి. ఇదే నాన్న 63వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ కార్యక్రమం ప్రభు టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడే మీరు దయచేస్తున్నందుకు, ఇప్పుడే ప్రతి ఒక్కరికి వివాహాలు జరిగేలాగన, గర్భఫలాలు వచ్చేలాగన, ఉద్యోగాలు వచ్చేలాగన, పిఆర్ వచ్చేలాగన, అనేక మందికి నార్మల్ డెలివరీ అయ్యేలాగన, అనేక మంది ప్రభా ఈరోజే పుట్టినరోజులు బర్త్డేలు జరుపుకున్న కుటుంబాలందరినీ కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, సమృద్ధిని దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి మెడిసిన్ ద్వారా ప్రభా మరి సంపూర్ణ స్వస్థ పొందుకునే భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు కాపాడండి. అలాగే ఎవరిస్తున్న కాలేజీలకు వెళ్ళి వచ్చినప్పుడు కాపాడండి. భార్య భర్తలుగా ఉద్యోగ నిమిత్తమై వాహనాల్లో మరి ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ వస్తున్న వారిని, కారులో ప్రయాణించే వారిని, విమానంలో ప్రయాణించే వారిని, బస్సులో ప్రయాణించే వారిని, మరి కారులో ప్రయాణికులందరినీ కూడా కాసి కాపాడండి. మీ దయలో మీ కాపుదలో ప్రతి ఒక్కరు కాసి కాపాడి ప్రతి ఒక్క కుటుంబంలో ఈ రోజు నుంచే వారి సంతోషం, సమాధానము, సమృద్ధిని కల్పించి వారు అడిగినవి అన్నీ కూడా మీరు దయచేస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఈ రోజున 63వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు, అలాగే 63వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 63వ ఎపిసోడ్లను మాటలను ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.